నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, మనం ఇప్పుడు ఉన్నాము జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఈపీఎన్ పెయిన్ మేనేజ్‌మెంట్‌లోకి వచ్చేసాము. సో, ఇక్కడ రోజుకి చాలా మందికి వెన్నునొప్పితోటి బాధపడే వాళ్ళు గానివ్వండి, లేదంటే మోకాళ్ళ నొప్పులతోటి సఫర్ అయ్యేవాళ్ళు, నెక్ పెయిన్, అలాగే షోల్డర్ పెయిన్స్, ఇట్లా చాలా రకాల పెయిన్స్ తోటి సఫర్ అయ్యేవాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్‌కి వస్తూ ఉంటారు. సో, కొన్ని వేల మందికి ఇప్పటివరకు ఈపీఎన్ పెయిన్ మేనేజ్‌మెంట్‌లోని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో, డైరెక్ట్‌గా ఇప్పుడు డాక్టర్స్ చెప్పేదానికన్నా పేషెంట్స్ ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, సో వాళ్ళ మాటల్లో చెప్తే వాళ్ళకి ఎంత రిలీఫ్‌గా ఉంది, ఈ ట్రీట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుందన్న విషయాలు మీ అందరికి అర్థమవుతాయి కాబట్టి, సో వాళ్ళ ఫీడ్‌బ్యాకే తీసుకోవడానికి మనం వచ్చేసాము. సో ఇప్పుడు మనతో పాటు ఒక పేషెంట్ కూడా ఉన్నారు. ఆవిడతో మాట్లాడిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? మనమ్మ. మనమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఎన్టీపీసీ నుంచి వచ్చాం. ఎన్టీపీసీ. ఎన్టీపీసీ ఎటువంటి సమస్యతోటి మీరు బాధపడుతున్నారు? అంటే ఇప్పుడైతే ఇది నడుము ఆ, తగ్గలేదు. ఉమ్, ఇంతకుముందు 2 సంవత్సరాల కిందట ఇది అదే ఇందాక చెప్పాను కదా, నెక్ పెయిన్. ఫ్రాక్చర్ అయింది అనేది. ఫ్రాక్చర్ అయింది. అది సెట్ అయింది. వెన్నెముకలో. అది సెట్ అయింది. మళ్ళీ ఇది వచ్చేసింది. నడుము నొప్పి వస్తుంది ఇప్పుడు. ఇది కూడా తగ్గింది. ఉమ్, కూడా మధ్యలో ఒకసారి వచ్చినాం. ఏమైంది? ఫ్రాక్చర్ అంటే మీరు ఎక్కడైనా పడిపోయారా? ఎక్కడ పడలేదు, చిన్నప్పుడు ఎప్పుడో పడిపోయి ఉంటా కానీ అప్పుడైతే ఏం పడిపోలేదు. వట్టిగా నేను నడుము ఇక నొప్పి వచ్చినట్టు వచ్చింది, లేవరాలే కూర్చోరాలే. అయితే ఎంఆర్ఐ తీయాలంటే హైదరాబాద్ తీసినాం. హైదరాబాద్ తీస్తే అప్పుడు బయటపడలేదు. కర్మల తీస్తే బయట పడలే, హైదరాబాద్ తీస్తే బయట పడింది. అయితే అది పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. ఎవరో చెప్తే వచ్చినాం. అంటే కరీంనగర్ లో ఏం ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు? అక్కడ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్? అప్పుడు తీసుకున్నాం కానీ ఏం తగ్గలేదు. అక్కడ తీసుకున్నాం కానీ నేను ఒక 15-20 రోజులు మరి తీసుకున్నాను. ఫ్రాక్చర్ అన్నారు, అప్పుడు వాళ్ళు ఏమి సర్జరీకి సజెస్ట్ చేయలేదా? ఇక్కడ సర్జరీ వద్దు, ఇట్లా రెస్ట్ తీసుకోవాలన్నారు. అయినా కానీ రెస్ట్ తీసుకుంటే 2 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. కానీ ఈ 2 వారాలు తీసుకోలే, ఎక్కువ తీసుకున్నా అది తగ్గేటట్లేదు. అంటే మా అక్కడ ఎన్టీపీసీలో ఒక అతను మోకాళ్ళ నొప్పులు చేయించుకుంటే అక్కడికి పోయి ఆంటీ అని అంటే సరే అని ఇక్కడికి వచ్చారు. వచ్చా. వస్తే నాకు నయమైంది. 3 సార్లు 4 సార్లు ఇక వచ్చిన అనుకోండి. పిఆర్పి తీసుకున్నారు. నయమైంది. నయమైన తర్వాత ఇక కొద్ది రోజులు అవే మందులు వాడుతూనే ఉన్నా. అట్లనే కంటిన్యూ ఒక్కొక్క టాబ్లెట్ ఇక వాడుతున్నా, కంటిన్యూ చేస్తున్నాయి ఇప్పటిదాకా కూడా. మధ్యలో ఇది నడుము నొప్పి వచ్చింది. ఇప్పుడు నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి నడుము నొప్పి? ఇప్పుడు 2 నెలలు అవుతుంది. రేపు 12వ తారీఖు 2 నెలలు ఇది. అయితే ఇక అక్కడ గోదావరికల్లో చూయించుకున్నాము. ఈ నడుము నొప్పి వస్తుందని ఏం తెలుసు కానీ ఊరికనే చూపెట్టుకున్నాం. తగ్గలే ఆడ టాబ్లెట్లు మందులు. మీ వయసు ఎంత ఉంటుంది? 70. 70 ఏళ్ళు ఉన్నాయా? మీరు అలా కనిపించట్లేదే మరి, ఎంత 70 ఏళ్ళు ఉన్నట్టు. అమ్మవారు. అయితే ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మాకు ఇక మళ్ళీ ఐడియా వచ్చింది, ఇక్కడికి వచ్చినాం. అది మామూలుగా ఏమో అనుకొని తగ్గిపోద్ది అనుకొని అక్కడ చూయించుకుంటే తగ్గలేదు. మళ్ళీ అక్కడ ఎంఆర్ తీసినాం. మళ్ళీ కరీంనగర్లో ఒక డాక్టరు చూసి నాకు ఇది ఇంత కీళ్ళ నొప్పి ఉంటే చూయించుకుంటానికి వచ్చిన, మరి ఎందుకు ఇట్లా వచ్చింది అని అంటే అక్కడ గోదావరికాండ డాక్టర్ ఏం చేసిండు, ఎంఆర్ఐ తీయించుకోవాలన్నారు అని అంటే సరే తీయించుకొని రాని అక్కడ రాసి ఇచ్చిండు. రాసిస్తే ఎంఆర్ఐ అక్కడ తీపించినాం. ఏమొచ్చింది ఎంఆర్ఐలో? ఏం వచ్చింది అని అంటే ఏదో ఇప్పుడు దీనికి నడుముకి ఏమీ లేదు, ఇక్కడ ఏదో కొద్దిలా కొద్దిగా ఏదో డ్యామేజ్ వచ్చింది అని అన్నారు. అంటే ఏదో ఇట్లా కొద్దిగా ఈ మేడం తీసుకొని వచ్చినాం, ఎంఆర్ఐ తీసుకొని వచ్చినాం. చూసిండ్రు, ఇంజక్షన్ ఇచ్చిండ్రు ఇప్పుడు ఈ నడుముకు. అదైతే నాకు అయిపోయింది, తగ్గిపోయింది. అది తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది. ఒకటేనా ఇప్పుడు? ఒక ఇంజక్షన్ అయిందా? ఒక సెక్షన్ అయిందా? మొన్న 24వ తారీఖు తీసుకున్నా. 2 అయినట్టున్నాయి. ఇప్పుడు 2 అయినాయి. అంటే ఒకటి ఫస్ట్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు కానీ వారం రోజులకు వచ్చిన నాకు బాగా వస్తుందని మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది 24వ తారీఖు వచ్చిన కదా, నాకు తగ్గలేదని మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు దీని గురించి అవస్థ బాగా అవుతుందని రెస్ట్ ఉండాలంటే రెస్ట్ 2 నెలలు అవుతుంది దగ్గర. మరి ఎన్ని రోజులు ఫుడ్ పెడతారు వేరే వాళ్ళు? మరి ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన టైమే కదా. తీసుకుంటున్నాం కానీ ఫుడ్ అని వండుకోవాలి కదా ఇంట్లో. అది వేరే పనులు ఏం చేయ అవసరం లేదు కానీ ఇంట్లో నేను చేసుకోవాలి కదా. అందు గురించి చేసుకోవాలి కదా. మొన్న మేడం ఫోన్ చేస్తే ఏమన్నారంటే మరి తగ్గలేదు మేడం అని అంటే, అప్పుడు 100 mg ఉండే ఫస్ట్ దీనికి ఎన్ను నొప్పి. అప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నా, ఒక్కొక్కటి బంద్ చేయలే అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి. అయితే అదే కంటిన్యూ చేయమన్నారు మొన్న 24కి వచ్చినప్పుడు. అయితే తగ్గుతలేదు కదా మేడం అని అంటే 4 mg వేసుకోండి అని ఫోన్లో చెప్పిండ్రు. గోదావరికంలో తెచ్చుకొని 4 mg వేసుకుంటున్నా. వారం అవుతుంది, తగ్గలే. మళ్ళీ వచ్చినాం, నిన్న ఫోన్ చేసి
రమ్మన్నారు వచ్చినాం. అట్లా ఈ నడుము నొప్పి తగ్గాలి, ఇది నాకు తగ్గింది, అది తగ్గింది కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడికే వచ్చారు. మళ్ళీ వచ్చాం. ఇది తగ్గింది అది తగ్గింది కాబట్టి వచ్చా. అట్లా అంటే నాకైతే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఇస్తుండేటప్పుడు దీంతో పాటుగానే ఫిజియోథెరపీ కూడా ఏమైనా ఇస్తున్నారా? ఇక్కడ అప్పుడప్పుడు ఇస్తుండ్రు, ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. ఇస్తుండ్రు. ఎక్సర్సైజ్లు ఏమైనా చెప్తున్నారా? చెప్పిండ్రు చెప్పిండ్రు. ఇప్పుడు దీనికి చెప్పిండ్రు, అప్పుడు దానికి చెప్పిండ్రు, దానికి చెప్పిండ్రు, అప్పుడు అది చేసిన. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్న అన్ని రోజులు కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి మీకు కాల్ చేసి ఫాలోఅప్ కాల్స్ చేయటం ఎలా ఉంది ఏంటి, వాళ్ళు చెప్పిన మందులు వాడుతున్నారా లేదా, ఎట్లా ఉంటుంది? ఈ ఫాలోఅప్ కాల్ ఏమైనా చేస్తారా? మందులు మేము వాడుతున్నాం ఇప్పుడు. అదే వాళ్ళు కనుక్కోవడం లాంటిది ఏమైనా చేస్తారా? కంటిన్యూస్ మీకు ఎలా ఉంది ఏంటనేది హాస్పిటల్ నుంచి కనుక్కొని ప్రస్తుతం ఇక నాకు అవస్తుంది కాబట్టి నేను హాస్పిటల్ ఫోన్ చేస్తున్నా, మేడంతో మాట్లాడుతున్నాను. టచ్ లోనే ఉంటున్నారు. టచ్ లోనే ఉంటున్నాం. ఇక ఓకే, మీనల్ మేడం ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్ అదే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా నేను రాబట్టి, ఇక మేడం పరిచయం అయిపోయింది. అట్లా మాట్లాడుతున్నాం, డైరెక్ట్ మాట్లాడుతున్నాం. సరే, మీకు ఎవరో సజెస్ట్ చేస్తారు, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, నేను మీరు బాగుంది కాబట్టి మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తున్నా. మా కోడలు వచ్చింది, మీ కోడలికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? వస్తుంది. ఓకే, మొత్తం ఫ్యామిలీ అంతా అయితే ఇక్కడే చూపించుకుంటాం. ఇక మరి ఒకరు తగ్గితే ఒకరు చూపించుకుంటాం కదా. అప్పుడు ఇప్పుడు ఏంది 2 సంవత్సరాల కింద ఆమె కూడా రావట్టి. చలో, అయితే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఇది నడుము నొప్పి ఉంది, ఇది తగ్గాలి నాకు. ఇది తగ్గింది, ఇది తగ్గింది. అది నాకైతే నయమైంది. నేనైతే మేడంకి అయితే మీరు దేవుళ్ళు అని చెప్పిన, నాకు తగ్గింది కాబట్టి. నాకు ఇప్పుడు కూడా తగ్గాలన్న. చేసేవాళ్ళందరూ దేవుళ్ళే. మరి దేవుళ్ళే, మరి మంచి నయం చేయాలి, డాక్టర్లు మంచిగా చల్లగా ఉండాలి. అది సో యూఎస్ చూసారు కదా. సో మేడం గోదావరి ఖని నుంచి వచ్చారు. 2 ఏళ్ల క్రితమే ఆల్రెడీ వెన్నెముకలోని చిన్న ప్రాబ్లం ఉండి ఇక్కడికి రావడం, ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి అప్పుడు బాగుంది, బాగా తగ్గింది కాబట్టి మళ్ళీ నడుము నొప్పి ఇప్పుడు రావడంతో మళ్ళీ మేడంనే కలవడానికి వచ్చారు. ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చారు. సో ఎంత దూరమైనా కూడా వ్యయ ప్రయాసాలకి వచ్చి సో ఇక్కడికి వస్తే డెఫినెట్గా తగ్గుతుంది అనే ఒక భరోసా వాళ్ళకి ఏర్పడటం వల్లే ఇంతమంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో కేవలం పెయిన్ మేనేజ్మెంట్ అంటే కేవలం మోకాల నొప్పులకు మాత్రమే చేస్తారని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. కాదు, సో మోకాల నొప్పుల దగ్గర నుంచి వెన్నెముక సమస్యల దగ్గర నుంచి సో మన బాడీలో ఉన్నటువంటి బోన్కి సంబంధించిన ఎన్ని రిలేటెడ్ వ్యాధులు ఏమున్నా కూడా ఎటువంటి శస్త్రచికిత్స అనేది అవసరం లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వన్స్ మనం సర్జరీకి వెళ్ళాము అని అంటే మళ్ళీ రికవరీ టైం అనేది కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఆఫ్టర్ దట్ కూడా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ రావడం కూడా జరుగుతూ ఉంటాయి. సో మనం తొందరగా రికవర్ అవ్వగలుగుతామా లేదా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అందుకే సర్జరీ అనేది అవాయిడ్ చేసి ఇట్లా పెయిన్ మేనేజ్మెంట్కి రావడం అనేది జరుగుతూ ఉంది. పెయిన్ మేనేజ్మెంట్ విషయంలో ఈపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్కి 100% మార్కులు కూడా వేస్తున్నారు. సో బాగా ఇక్కడ క్యూర్ అవుతుందని కూడా వాళ్ళ మాటల్లోనే చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో మీలో ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే సో వెంటనే నిర్లక్ష్యం చేయకండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఈపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.